అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తమిళనాడుకు సంబంధించి తమిళనాడు సంబంధించి టీవీ9 పోల్స్టాట్ సంస్థ, టీవీ9 భారతవర్ష్ పోల్స్టాట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తమిళనాడులో 40 స్థానాలకు గాను ఎన్డీఏకు 4 సీట్లు రాబోతున్నాయి. అదేవిధంగా డిఎంకే కాంగ్రెస్ కూటమికి 35 సీట్లు రాబోతున్నాయి. సో బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తమిళనాడులో ఎన్డీఏకు 4 సీట్లు రాబోతున్నాయి. ఎన్డీఏ అంటే బీజేపీ 3-4 పార్టీలతో కలిసి పోటీ చేసింది, చిన్న చిత్కా పార్టీలతో. దానిలో ప్రధానంగా పీఎంకే, పట్టాల్, మక్కలై కచ్చి, అదేవిధంగా ఇతర పార్టీలతో పోటీ చేసింది. 35 సీట్లు రాబోతున్నాయి. అయితే నిజానికి లాస్ట్ టైం తమిళనాడులో 39కి 38 స్థానాలు, దాదాపు 39కి 38 స్థానాలు డిఎంకే ఇండియా కూటమికి వచ్చాయి. ఈసారి 3 సీట్లు లాస్ కాబోతుంది. ఎన్డీఏ 4 సీట్లు రాబోతున్నాయి. లాస్ట్ టైం బీజేపీకి తమిళనాడులో 1 సీటు కూడా లేదు. ఇప్పుడు 4 సీట్లు రాబోతున్నాయి. 4 సీట్లు ఎన్డీఏకు, అంటే బీజేపీకి బహుశా 2 లేదా 3 సీట్లు రావచ్చు. మేబీ అక్కడ బీజేపీ నుంచి అన్నామలై, కోయంబత్తూరు నుంచి అన్నామలై గెలవబోతున్నారన్న సమాచారం అందుతుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, దానికి సంబంధించిన సీటు వచ్చే అవకాశం ఉందంటారు బీజేపీకి. అదేవిధంగా కన్యాకుమారి, మిగతా 1-2-3 సీట్లు. బట్ తమిళసై సౌందరరాజన్ కూడా కంటెస్ట్ చేసింది తమిళనాడులో. తమిళసై సౌందరరాజన్ ఆమె చెన్నై సిటీ నుంచే కంటెస్ట్ చేశారు. బట్ ఆమె గెలిచే అవకాశాలు లేనట్టుగా చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే ఇండియా కూటమి దాదాపుగా తమిళనాడులో ఆధిపత్యం నిలబెట్టుకుంది. లాస్ట్ టైం 39కి 38 సీట్స్ ఆల్మోస్ట్ వచ్చాయి. ఈసారి ఒక 3 సీట్లు తగ్గబోతున్నాయి. అంటే అక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, డిఎంకే ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సో ఓవరాల్గా రాబోతున్నాయి. అయితే మనం చూస్తే కనుక ఎన్డీఏకు 4 సీట్లు రాబోతున్నాయి. అంటే బీజేపీకి తమిళనాడులో ప్లస్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 1 సీటు కూడా లేదు. 2014లో వాళ్ళు 1 సీటు గెలిచారు. ఇప్పుడు 1 సీటు కంటే ఎక్కువగా ఓవరాల్గా ఎన్డీఏకు 4 సీట్లు అక్కడ రాబోతున్నాయి. దీనిలో బహుశా పీఎంకే 1 రావచ్చు, బీజేపీ 1 రావచ్చు. అదేవిధంగా ఇండియా టీవీ